ఈ ప్రపంచంలో వివిధ దేశాలు, మతాలకు సంబంధించి 40కి పైగా క్యాలెండర్లు ఉన్నాయి. కానీ పూర్తి సైన్స్‌కి అనుగుణంగా మరియు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒక రౌండ్ వేసేందుకు పట్టేటువంటి 365 రోజులను ఖచ్చితంగా సరిపోయే గ్రిగోరియన్ క్యాలెండర్‌ని ప్రపంచం మొత్తం యూనివర్సల్ క్యాలెండర్‌గా వాడుతున్నాం. ఇందులో 12 నెలలు 365 రోజులు ఉంటాయి మరియు 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా క్యాలెండర్లు ఉన్నప్పటికీ రోమ్ సామ్రాజ్య పాలకులు రూపొందించినటువంటి క్యాలెండర్స్ అనేక ప్రాముఖ్యాలు పొందింది. మన పూర్వ సమాజంలో చంద్రగ్రహణాన్ని ఆధారంగా చేసుకొని లూనార్ క్యాలెండర్, సూర్యగ్రహణాన్ని ఆధారంగా చేసుకుని సోలార్ క్యాలెండర్ రూపొందించారు. అయితే అతి పురాతన మరియు మొదటి క్యాలెండర్ గా ప్రాముఖ్యం పొందిన క్యాలెండర్ 753 BCEలో రోములస్ అనే రోమ్ సామ్రాజ్యం మొదటి రాజు తయారు చేసిన లూనార్ క్యాలెండర్ నిలిచింది. ఈ క్యాలెండర్లో 10 నెలలు మాత్రమే ఉండేవి. ఇది మార్చి నెలతో మొదలై డిసెంబర్ నెలతో పూర్తయ్యేది. ఈ క్యాలెండర్లో ఉన్నటువంటి పేర్లు నాటి రోమ్ సామ్రాజ్య దేవుళ్లకు సంబంధించి మరియు నెలల యొక్క సంఖ్యలను చూపే విధంగా ఉండేవి. నాటి ఆ పేర్లే నేడు మనం ఉపయోగిస్తున్నటువంటి నెలల పేర్లుగా ఉన్నవి. అవి మొదటి 4 నెలలైనటువంటి మార్టియస్ని మార్చిగా, ఏప్రిలిస్ని ఏప్రిల్గా, మేస్ని మేగా, జూనియస్ని జూన్గా ఇప్పుడు మనం వాడుతున్నాం. అయితే నాటి రోమ్ దేశ దేవుళ్ళ పేర్లు మీదనే ఈ నెలలు వచ్చాయి. అయితే మిగిలిన నెలలకు సంఖ్యల పేర్లను పెట్టారు. అవి క్వాంటలిస్ అనగా 5వ నెలని, సిక్స్టలిస్ట్ అనగా 6వ నెలని, సెప్టెంబర్ అనగా 7వ నెలని, అక్టోబర్ అనగా 8వ నెలని, నవంబర్ అనగా 9వ నెల, డిసెంబర్ అనగా 10వ నెలగా ఈ సంఖ్యల పేర్లతో ఈ నెలను గుర్తించారు. అయితే ఈ క్యాలెండర్లో 304 రోజులు మాత్రమే ఉండేవి. తర్వాతి కాలంలో లూమా పోంపిలియస్ అనే శాస్త్రవేత్త చంద్రగ్రహణాన్ని లోతుగా అన్వేషించి ఈ క్యాలెండర్లో మరో 50 రోజులను అదనంగా జోడించాడు. అప్పుడు ఈ రోమ్ క్యాలెండర్లో జనవరి, ఫిబ్రవరి అనే 2 కొత్త నెలలు చేర్చబడ్డాయి. ఈ క్యాలెండర్ ఋతువుల యొక్క మార్పులకు అనుగుణంగా లేకపోవటం వలన 46 BCEలో జూలియస్ సీజర్ అనే రాజు సోలార్ క్యాలెండర్ని తయారు